హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్పై కీలక ప్రకటన చేశారు. అది ముమ్మాటికి భారత్దేనని పార్లమెంట్ సాక్షిగా తేల్చి చెప్పారు. 70 ఏళ్లుగా హక్కులు కోల్పోయిన వారికి న్యాయం చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. అప్పటి ప్రధాని నెహ్రూ తప్పు చేయకపోయింటే ఇప్పుడు ఈ పీఓకే సమస్య ఉండేదే కాదని విమర్శించారు. జమ్మూ కాశ్మీర్లో 24 నియోజకవర్గాలను పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్కే రిజర్వ్ చేసినట్టు స్పష్టం చేశారు. జమ్మూ అండ్ కాశ్మీర్ రీఆర్గనైజేషన్ బిల్ని ప్రవేశపెడుతున్న సమయంలో ఈ వ్యాఖ్యలు చేశారు అమిత్ షా. జమ్మూలో గతంలో 37 అసెంబ్లీ నియోజకవర్గాలుండగా ఇప్పుడు ఆ సంఖ్యను 43కు పెంచుతున్నట్టు వెల్లడించారు. కశ్మీర్లో గతంలో 46 స్థానాలుండగా ఆ సంఖ్యను ఇప్పుడు 47కు పెంచింది. కశ్మీరీ పండిట్లు చెల్లాచెదరైపోయారని, సొంత దేశంలోనే శరణార్థులుగా జీవించాల్సి వచ్చిందని మండిపడ్డారు. వాళ్ళందరికీ హక్కులు ఇచ్చేందుకే ఈ బిల్ను తీసుకొస్తున్నట్లు ప్రకటించారు. కశ్మీరీ పండిట్లు అక్కడ భారీగా వలస వెళ్లిపోయారు. సొంత దేశంలోనే శరణార్థులుగా బతకాల్సి వచ్చింది. 46,631 కుటుంబాలు వలస వెళ్లాయి. వాళ్ళందరికీ హక్కులిచ్చేందుకే ఈ బిల్ తీసుకొచ్చాం. ఈ బిల్ వాళ్లకు ప్రాతినిధ్యం వహిస్తుంది. ఇదే సమయంలో అప్పటి ప్రధాని నెహ్రూ పైన తీవ్ర విమర్శలు చేశారు అమిత్ షా. ఆయన చేసిన తప్పుల వల్లే కశ్మీర్ ఇన్నేళ్లుగా సమస్యలు ఎదుర్కొందని అసహనం వ్యక్తం చేశారు. మాజీ ప్రధాని నెహ్రూ కారణంగానే 2 తప్పుల వల్ల కశ్మీర్ ఇన్నేళ్లుగా సమస్యలు ఎదుర్కొంటోంది. మన ఆర్మీ సరిగ్గా గెలిచే సమయంలో కాల్పుల విరమణ ప్రకటించారు. మరో 3 రోజుల పాటు కాల్పులు జరిగి ఉంటే పీఓకే మన భూభాగంలోనే ఉండేది. ఇక రెండో తప్పు మన అంతర్గత సమస్యని ఐక్యరాజ్య సమితి వరకు తీసుకువెళ్లడం. ఈ 2 తప్పులే కశ్మీర్ని ఇలా చేశాయి. చూసారు కదా, ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్